హలో అందరికీ. రోటి పల్లీ చట్నీ. పల్లీలు, 5 టమోటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, చింతపండు, కొత్తిమీర. టమోటాలు కోసి పెట్టుకొని స్టవ్ మీద బాండీ పెట్టి పల్లీలు వేసుకొని బాగా లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని చింతపండు నానబెట్టుకోవాలి. వేగిన పల్లీలు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత బాండీలోకి ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొద్దిగా 1 స్పూన్ నూనె వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాండీ స్టవ్ మీద పెట్టి తరిగించుకున్న టమోటా ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో మూత తీసి ఒకసారి కలపెట్టుకోవాలి. టమోటాలు ముక్క మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. 1 స్పూన్ నూనె వేసి బాగా మెత్తగా అయ్యేలాగా వేయించుకొని పక్కన పెట్టుకొని పొట్టు తీసిన పల్లీలు, వేయించుకున్న టమోటా అన్నీ తీసుకొని రోల్ శుభ్రంగా కడిగి పెట్టుకొని బాగా మగ్గిన టమోటాలు, చల్లారిన పచ్చిమిరపకాయలు, రోట్లోకి పల్లీలు వేసి పొట్టు తీసిన పల్లీలు, అందులోకి తగినంత ఉప్పు, మీ రుచికి తగినంత ఉప్పు వేసి రోట్లో దంచుకోవాలి. రోట్లో దంచే శనగిత్తనాల చట్నీ కానీ ఏ చట్నీలైనా చాలా రుచిగా ఉంటాయి. అందులోకి కొత్తిమీర వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. పూర్వంలో ఇలా చేసుకొని తినే ఆరోగ్యాలు చాలా బాగున్నాయి. మనము మిక్సీలో వేసుకొని తింటాం ఈ మధ్య. ఆ దంచిన పొడి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టి అదే రోల్లోకి పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా దంచుకోవాలి. బాగా మెత్తగా దంచుకున్న తర్వాత నానబెట్టిన చింతపండు వేసి మిరపకాయలు, చింతపండు కలిసేదాకా నూరుకోవాలి. నేను చూపించే విధంగా నూరుకోవాలి. మిరపకాయలు మెదిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న టమోటా చల్లగా ఎండేవి వేసి చిన్నగా నూరుకోవాలి. దంచితే కళ్ళల్లోకి పడుతుంది. అలా చిన్నగా నూరుకుంటూ అంతా కలిసేలాగా తర్వాత వేయించిన ఎర్రగడ్డలు వేసి నూరాలి. ముందుగా దంచి పెట్టుకున్న శనగిత్తనాలు, కొత్తిమీర పొడి వేసేసి చిన్నగా అంతా కలిసేలాగా దంచుకోవాలి. బాగా అంతా కలిసేలాగా రుబ్బుకోవాలి.
ఈ చట్నీ దోశలోకైనా ముద్దలోకైనా అన్నంలోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకొని మీకు తగినంత ఉప్పు వేసుకొని నూరుకోవాలి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మిక్సీలో వేసిన చట్నీకి రోట్లో నూరే చట్నీకి ఎంత తేడా ఉంటుందో చూడండి. పూర్వంలో పెద్దోళ్ళు ఇలా నూరుకొని తిన్నారు. పల్లీల చట్నీ, బెండకాయ చట్నీ, ఏవైనా రోటి పచ్చళ్ళు వేరు, మిక్సీకి వేసేవి వేరు. నీట్గా రోల్లో తీసుకొని గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు రోల్లోనే వేసి కొద్దిగా నీళ్ళు అలా కడిగి వేస్తే చాలా రుచిగా ఉంటుందని మా నానమ్మ చెప్పేది. అందుకే అలాగే చేశాను నేను. ఆ తర్వాత బాగా కలిపి చూడండి. రాయలసీమ రోటి పల్లీ చట్నీ ఎలా ఉందో ట్రై చేసి వీడియో పెడతారని అనుకుంటున్నా. మీరు కూడా మిక్సీకి వేస్తారా, రోట్లో దంచుతారా? కామెంట్ చేయండి.